బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సీనియర్ కౌన్సిల్తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాత విధానంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 50% మించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని కోర్టు తెలిపింది. ఇక దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయాలని సూచించింది హైకోర్టు. ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ చేరింది. ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడంపై సీనియర్ న్యాయవాదుల సలహాలను తీసుకోనుంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సీనియర్ కౌన్సిల్తో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాత విధానంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. 50% మించవద్దని హైకోర్టు ఆదేశించింది. పెంచిన 17% సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు జరపాలని కోర్టు తెలిపింది. ఇక దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేయాలని కూడా సూచించింది హైకోర్టు. ఎన్నికల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కాపీ చేరింది. ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లడంపై సీనియర్ న్యాయవాదుల సలహాలను తీసుకుంటోంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్. సువర్ణ, మరి కాసేపట్లోనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ నెల 9న హైకోర్టు ఇచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తారు. అక్కడ న్యాయ నిపుణులు సీనియర్ మంత్రులతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా హైకోర్టు కూడా ఏదైతే నిన్న అర్ధరాత్రి కూడా 50% రిజర్వేషన్లకు సంబంధించి నిర్వహించుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సో స్థానిక సంస్థల ఎన్నికలు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవో 9 పైన స్టే విధించింది. ఈ నేపథ్యంలో 50% సంబంధించి రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్నిక నిర్వహించుకోవాల్సిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు సోమవారం వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఈ అంశం పైన ఒకవైపు హైకోర్టు ఇచ్చినటువంటి స్టే కావచ్చు, 50% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కావచ్చు, 42% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.